అందరికీ నమస్కారం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు కొత్త ప్రణాళికల పట్ల చాలా ఉత్సాహంగా ఉంటారు. మీలో కొంత లోపల అసంతృప్తి ఉన్నప్పటికీ మీ మాట మృదువుగా ఉంటుంది. మీరు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. పెద్దల సలహా మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీకు ఒక చెడు వార్త అందవచ్చు. చాలా పనులతో పరుగులు పెట్టాల్సి ఉంటుంది. కఠినమైన మాటలు మాట్లాడడం మానుకోండి. విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచుకోండి. మీకు పని చేయాలని అనిపించదు. మీరు బయటకు వెళ్లాలని ప్రణాళిక వేసుకుంటారు. మీకు స్నేహితుల నుండి మద్దతు లభిస్తుంది. కుటుంబ సభ్యులను అలరించడంలో సమయం గడిచిపోతుంది. ఆదాయం ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. ఈ రాశి వారికి ఈరోజు ఉల్లాసకరమైన రోజుగా ఉంటుంది. మీ రోజు సానుకూల మానసిక స్థితిలో ప్రారంభం అవుతుంది. కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్య మీ తల్లిదండ్రుల సలహాతో ముగుస్తుంది. ఇతరుల విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోకండి. మీరు స్నేహితులతో కలిసి ఒక యాత్రకు వెళ్లాలనే ప్రణాళిక వేసుకోవచ్చు. మీరు ఎవరి నుంచైనా తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించగలుగుతారు. కార్యాలయ వాతావరణంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఇది వృత్తిపరమైన పురోగతికి అనుకూలంగా ఉంటుంది. మీకు తలనొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. విద్యార్థులకు ఈరోజు మంచి రోజుగా ఉంటుంది. మీకు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు మరియు అదృష్టం లభిస్తుంది. పాత సమస్యలను పరిష్కరించుకోవడం మీ మనసుకు శాంతిని చేకూరుస్తుంది. వృత్తిపరమైన భాగస్వామ్యాల్లో మరియు పాత అప్పులకు సంబంధించిన విషయాల్లో సానుకూల పురోగతి కనిపిస్తుంది. ఈరోజు బాగుంటుంది. కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఇబ్బందులు మరియు ఆందోళన నుండి మీకు ఉపశమనం లభించవచ్చు. మీరు తిరిగి శక్తిని పుంజుకొని పనిపై దృష్టి పెట్టగలుగుతారు. మీరు మీ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకుంటే పరిస్థితులు మీకు అనుకూలంగా మారవచ్చు. కొత్త బాధ్యతల వల్ల మీరు మరింత తీరిక లేకుండా ఉంటారు. ఆర్థిక నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి అకౌంటింగ్ను జాగ్రత్తగా నిర్వహించండి. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండండి. ఏదైనా సమస్య తలెత్తితే దాని అసలు కారణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వ్యాపార కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సిబ్బంది మరియు ఉద్యోగుల సలహాలు ప్రయోజనకరంగా ఉండవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. కుటుంబ సభ్యులు ప్రేమగా మరియు ప్రశాంతంగా ఉంటారు. ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా మరియు ప్రశాంతంగా ఉంటుంది. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి. పెరిగిన పని ఒత్తిడి మరియు ఆందోళన రక్తపోటు సమస్యకు దారితీయవచ్చు. అవసరమైతే విశ్రాంతి తీసుకోండి మరియు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోండి. ఈరోజు ఈ రాశి వారికి చాలా అనుకూలమైన రోజు అని చెప్పవచ్చు. ముఖ్యంగా చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్న కోర్టు కేసులు లేదా న్యాయపరమైన చిక్కుల నుండి ఉపశమనం లభిస్తుంది. మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సువర్ణ అవకాశాలు ఇప్పుడు మీ తలుపు తట్టబోతున్నాయి. మీ ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం లభించి కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో మరియు ఆత్మీయులతో గడపడానికి ఈరోజు చాలా బాగుంటుంది. చాలా కాలం తర్వాత బంధువుల కలయిక మీకు ఎంతో ఉత్సాహాన్ని మరియు మానసిక ప్రశాంతతను ఇస్తుంది. కుటుంబంలో నెలకొన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోయి అందరి మధ్య అనుబంధం బలపడుతుంది. మీ వ్యక్తిగత జీవితంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. మొత్తం మీద ఈరోజు మీకు విజయవంతమైన రోజుగా నిలుస్తుంది. పాత సమస్యలన్నీ సమసిపోవడంతో మీరు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతారు. అయితే లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో మీరు ఏమాత్రం నిర్లక్ష్యం వహించకండి. మీ లక్ష్యాల వైపు అడుగులు వేస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే తిరుగులేని విజయం మీ సొంతం అవుతుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది, కానీ ప్రయాణం అలసడగా మరియు ఒత్తిడితో కూడుకున్నదిగా అనిపించవచ్చు. తమ డబ్బును ఇతరులకు ఇవ్వడం ఎవరికి ఇష్టం ఉండకపోయినా ఈరోజు అవసరంలో ఉన్నవారికి ఇవ్వడం ద్వారా మీరు మనశ్శాంతిని పొందుతారు. కొంతమంది మీకు చికాకు కలిగించవచ్చు, కాబట్టి వారిని పట్టించుకోకండి. మీ ప్రేమ జీవితంలో ఒక ఆశాకిరణం కనిపిస్తుంది. మీరు ఒక పెద్ద వ్యాపార లావాదేవీని పూర్తి చేయవచ్చు లేదా ఒక వినోద ప్రాజెక్టులో పలువురిని ఏకం చేయవచ్చు. మీ వ్యక్తిత్వం రీత్యా మీరు ఎక్కువ మందిని కలిసినప్పుడు ఉక్కిరి బిక్కిరి అవుతారు. ఆ తర్వాత మీకోసం మీరు సమయం వెతుక్కోవడానికి ప్రయత్నిస్తారు. ఈ విషయంలో ఈరోజు మీకు చాలా మంచి రోజు అవుతుంది. మీకోసం మీకు పుష్కలంగా సమయం లభిస్తుంది. వైవాహిక జీవితంలో మీరు ఆనందంగా ఉంటారు. అలసట, బద్ధకం మరియు ఆందోళన మీ ఉత్సాహాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా మీ పిల్లలు మీకు ఆందోళన కలిగిస్తారు. మీరు పని ప్రదేశంలో పై అధికారుల ప్రతికూల ప్రవర్తన కూడా నిరాశకు కారణమవుతుంది. పోటీదారులు మరియు శత్రువుల బలం పెరుగుతుంది. వ్యాపారంలో ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ రాశి వారికి సానుకూలత మరియు ఆత్మవిశ్వాసం నిండిన రోజుగా ఉంటుంది. ఈరోజు మీ అంతర్దృష్టి మరియు నిర్ణయం తీసుకునే సామర్థ్యాలు బలంగా ఉంటాయి. దీనివల్ల మీరు చేపట్టే ఏ పనైనా
విజయవంతమయ్యే అవకాశం ఉంది. ఈరోజు మీ సన్నిహిత సంబంధాల్లో సామరస్యం లభిస్తుంది మరియు ఇది మీ ప్రియమైన వారితో గడపడానికి అనువైన సమయం. మీ భావాలు మరింత గాఢమవుతాయి మరియు మీరు స్నేహితులు, కుటుంబ సభ్యులతో మరింత సన్నిహితంగా ఉంటారు. వృత్తిపరంగా మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. మీకు ఒక కొత్త ప్రాజెక్టులో పనిచేసే అవకాశం లభించవచ్చు మరియు మీ కృషి, సహనం మిమ్మల్ని నేరుగా విజయానికి నడిపిస్తాయి. మీ ఆరోగ్యం విషయంలో మీ శక్తిని తెలివిగా ఉపయోగించుకోండి. ధ్యానం మరియు వ్యాయామం మీ మానసిక శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడతాయి. మీ వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక ఊహించని సంఘటన కారణంగా మీరు తీవ్రంగా పరిగణించిన ఖర్చుల విషయంలో సంయమనం పాటించగలుగుతున్నారు. ఈరోజు మీ కెరీర్లో కొత్త అవకాశాలు వెలువడే అవకాశం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచగలదు. ఈరోజు మీరు కుటుంబంలోని చిన్న చిన్న సమస్యలను సాధారణ పద్ధతిలో పరిష్కరించుకోవచ్చు. ఈరోజు మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. గ్రహాల అమరిక ప్రకారం ఆరోగ్యపరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు ఇటీవల విడిపోయి ఉంటే ఈరోజు వారితో సమయం గడపడానికి ఇష్టపడవచ్చు. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి మంచిది మరియు మీ పని పెరుగుతుంది. మీకు కొత్త ప్రాజెక్టులు వస్తాయి మరియు మీరు వాటికి ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది. పని వేగాన్ని పెంచండి మరియు బృందాన్ని కూడా వేగంగా పనిచేయమని కోరండి. ప్రాజెక్టును సమయానికి పూర్తి చేయడం ముఖ్యం. ఏది ఏమైనప్పటికీ నిరాశ చెందకండి. మీ మంచి రోజులు ఖచ్చితంగా రాబోతున్నాయి. వ్యాపారంలో కొన్ని సమస్యలు ఇబ్బంది కలిగించవచ్చు. మీరు సలహా తీసుకోవాలి, ఎందుకంటే మార్గదర్శకత్వం తీసుకోవడం ద్వారా మాత్రమే మీరు పరిష్కారాన్ని కనుగొనగలరు. ఈరోజు ఆత్మ పరిశీలనకు, కొత్త ఆలోచనలకు అనువైన రోజు అని చెప్పవచ్చు. మీరు మీ అంతరంగాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది మీకు ఒక సానుకూల అనుభవంగా ఉంటుంది. కొన్ని భావోద్వేగపు ఒడిదొడుకులు ఉండవచ్చు, కానీ మీరు మీ సామర్థ్యాలపై విశ్వాసం ఉంచాలి. ఒక సన్నిహిత మిత్రుడితో లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడడం మీకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. కొత్త వ్యాపార అవకాశాలు రావచ్చు. మీ కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు కనిపిస్తుంది, కానీ ఓపికగా ఉండండి. మంచి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మిమ్మల్ని ఉన్నత స్థితిలో ఉంచుతుంది. సంబంధాలలో సమతుల్యతను పాటించడం ముఖ్యం. బహిరంగ సంభాషణ ద్వారా కుటుంబ సమస్యలను పరిష్కరించుకోవచ్చు. మీరు సుదూర ప్రయాణాల్లో ఆలస్యాన్ని ఎదుర్కోవచ్చు. అదృష్టం ఆశించినంతగా అనుకూలించకపోవచ్చు. అందువల్ల మీరు మీ సాయశక్తుల కృషి చేయాల్సి ఉంటుంది. విద్య మరియు కన్సల్టింగ్ మంచి వృత్తి అవకాశాలు కావచ్చు. ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. వివాహితులు జీవిత భాగస్వామిని కనుగొనవచ్చు. ఈ రాశివారు పెద్దలను లేదా ఉపాధ్యాయులను అగౌరవపరచడం మానుకోండి. ఈ రాశివారు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. మీకు ఈరోజు సాయంత్రం వరకు ఒక చెడు వార్త అందవచ్చు. చాలా పనులతో పరుగులు పెట్టాల్సి ఉంటుంది. కఠినమైన మాటలు వాడడం మానుకోండి. విలువైన వస్తువులను సురక్షితంగా ఉంచుకోండి. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 2, అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.